IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఏపీలో కూడా పవర్ కుంభకోణము, పవర్ ని దోచుకున్నారని చెప్పేసి ఒక చర్చ నిజమేంటారా? ఇవన్నీ మీరు ఆ పనికి మనం తెలుగుదేశం పత్రికల్లో వచ్చినాయని నన్ను అడిగితే లేదు, అన్ని పత్రికల్లో వచ్చినాయి. ఏ పత్రిక ఎవడు చెప్పింది? ఎవడన్నా సొంతంగా రాశాడా? కాదు కదా. తెలుగుదేశం వాడు ఎవడో ఆరోపణ చేస్తే అది రాసి ఉండాలి. ఈనాడులో వచ్చింది, నేను చెప్పే కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి పనికిమాలిన పత్రికలుగా మారాయి. నిజంగా స్పెసిఫిక్గా ఉంటే స్పెసిఫిక్గా రాయమను. ఇప్పుడు తెలంగాణలో మధ్యప్రదేశ్ నుంచి ఒక బ్రాండ్ మద్యం తీసుకొచ్చి అమ్మటానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. అది దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ నాయకుడికి సంబంధించిన వాళ్ళ తాలూకు మద్యం కంపెనీ అట. మరి దాని మీద రాయరే. ఇక్కడ ఈనాడును ఆంధ్రజ్యోతి రాయలేదే. అక్కడ ఉన్నాయి లేని ఎందుకు రాస్తున్నారు? మరి ఇక్కడ ఈ బ్రాండ్ పనికిమాలిందే కదా వాళ్ళ లెక్కలో. మరి ఆ పనికిమాలిన బ్రాండ్ ఇక్కడ తాగొచ్చా? అక్కడ తాగితేనేమో పనికిమాలింది, అక్కడ తాగితేనేమో నాసిరకం, అక్కడ తాగితే ఆరోగ్యాలు పాడవుతాయి. ఇక్కడ నాసిరకం కూడా నాసిరకం బ్రాండ్ తాగినా కూడా చాలా గొప్పగా ఉంటుంది, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లాంటి చెత్తరాతలు రాస్తే మీరు అనవసరంగా నన్ను ఎందుకు తిట్టిస్తారు వాళ్ళని? మీరు దానివల్ల ఏం ఉపయోగం? వాళ్ళు కసితోటి ఉన్నారు, కసిగా రాస్తున్నారు, కేవలం ద్వేషంతో రాస్తున్నారు, అక్కస్తో రాస్తున్నారు. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు అన్నవాళ్ళు ఏపీ నడి వీధుల్లో బట్టలు తీసి తినడానికి కూడా సిగ్గుపట్టలేదు. ఇక దానికి మనం ఏం చేస్తాం? నా కర్మ. వాళ్ళంటే నాకు గౌరవమే. కానీ దురదృష్టం ఏంటంటే నేనే చెప్పాల్సి వస్తుంది వాళ్ళ గురించి. ఇంత దౌర్భాగ్యంగా మారతారని నేను ఊహించలా. వాళ్ళ ఇంత పద్ధతి లేకుండా జననిదాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడతారని నేను ఊహించలా. అది పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఏపీలో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, బ్యూరోక్రాట్లు కానీ వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుకి సరెండర్ అయిపోయారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా? ఇది కూడా వాళ్ళు రాసిన సోదే. ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసిన సోదే కదా ఇదంతా. వాళ్ళు రాసిన సోదికి వాళ్ళని అడగండి. మీ దగ్గర ఆధారం ఏంటని అడగండి. ఎందుకు సరెండర్ అవుతారు? ఎవరు ఆఫీసర్లు ఉంటే ఏమవుతుంది? వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటారు, ఇది అవుతారు. సరెండర్ కాకపోతే ఉద్యోగాలు పోతాయా? నాకు అర్థం కాదు. ఇప్పుడు సరెండర్ అవటం వేరు, కొంతమంది అధికారులు సంబంధాలు పెట్టుకుంటారు, అంతవరకు అనండి. వాళ్ళకి నమ్మకం, వాళ్ళ నమ్మకాలు అపనమ్మకాల మీద. వాళ్ళకి నమ్మకాలు ఉన్నవాళ్ళు వాళ్ళతో టచ్లో ఉంటారు, వీళ్ళకి నమ్మకాలు ఉన్నవాళ్ళు ఈ టచ్లో ఉంటారు. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతాడనగానే అప్పుడు డీజీపీ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళి ఎన్నికల కోడ్ పూర్తిగా వెళ్ళి కలిస్తే సెల్యూట్ కొడితే ఆయన సస్పెండ్ అయ్యాడు. సో అట్లా కూడా జరుగుతాయి కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే గేమ్ అనమాట. ఇది ఎంత ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం కలిసి ఆడుతున్న గేమ్. ఈ గేమ్లో ఇట్లాంటివి ఎన్నో వస్తుంటాయి. వీటన్నింటినీ జనం సీరియస్గా తీసుకోరు. మీరు కూడా తీసుకోవద్దు అనేది నా సూచన.